ब्रह्मर्षि पितामह पत्री जी, ब्रह्मर्षि पितामह पत्री जी, ब्रह्मर्षि पितामह पत्री जी। నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. పత్రికతో మీ ప్రయాణం ఎప్పటి నుంచి మొదలైంది, అసలు మీరు ఎందుకు పత్రికని కలవాలని చెప్పి అనిపించింది అనేది సవివరంగా మా పేరెంట్స్ ప్రేక్షకులకు చెప్పండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి మరియు ఈ పిఎంసి ఛానల్ చూస్తున్న పిఎంసి ప్రేక్షకులందరికీ అనంతకోటి ఆత్మ ప్రణామాలు. పత్రి సార్ యొక్క పరిచయం నాకు ఎలా కలిగిందని అంటే, ఫస్ట్ మా ఊరిలో ధ్యానాన్ని బోదపల్లి నుంచి లక్ష్మీ మేడము రజిత మేడం అని ఇద్దరు బోదపల్లి నుంచి సప్త క్లాస్ కోసం అని చెప్పేసి పడిగల గ్రామంలో సప్త పెట్టిపించడం జరిగింది అన్నట్టు ధ్యానం. ఆ ధ్యానం ద్వారా రోజు కొంచెం మంది అక్కడికి వెళుతూ ధ్యానం చేసుకుంటూ వస్తున్నట్టు 7 రోజుల సప్త కార్యక్రమానికి బయలుదేరుతున్నాడు డైలీ. ఏ సంవత్సరం అండి? 2018 సంవత్సరంలో. అప్పుడు ధ్యానం అనేది అంటే ఏడికి వెళ్తున్నారు అంటే, మేము ఇట్లా సప్తా క్లాస్కి అని చెప్పేసి ధ్యానం అట బోదపల్లి నుంచి లక్ష్మి రజిత మేడం అని వచ్చారు. వాళ్ళు తీసుకొచ్చారు విఆర్ఓ రాజు వాళ్ళ ఇంటికి దగ్గర నుంచి. అక్కడ ధ్యానం చేసారట బోదపల్లిలో. వాళ్ళు ఇక్కడ సప్తా పెట్టిపించారు 7 రోజుల ప్రోగ్రామ్ అని చెప్పేసి 7 days అని వెళ్తున్నామని చెప్పేసి చెప్పడం వల్ల అప్పుడు ధ్యానం అంటే ఏందో నాకు తెలిసి అప్పుడు ఆ మాట వినడం జరిగింది, ఆ పదాన్ని. తర్వాత వాళ్ళు డైలీ 7 రోజులు డైలీ పోయారు. నేను అంటే ఆర్ఎంపీ డాక్టర్ని కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అట్లా పోంగా వాళ్ళు కలుతూ ఉండ్రి 7 రోజులు. తర్వాత ఒక రోజు ఏమైందంటే మా ఇంట్లోనే అక్కడ 7 రోజులు సప్తా అయిపోయాక ఇంకో రోజు మా ఇంట్లోనే ఒక మాస్టరు వేరే వీళ్ళు అడిగితే అక్కడ ధ్యానం క్లాసు అలాగేదో వర్క్ ఉండే ప్రోగ్రామ్ అక్కడ అద్దన్నారంట 7 days తర్వాత. మీ ఇంట్లో పెట్టుకుంటాం, మీ హాల్ పెద్దగా ఉంది కదా అని చెప్పి అంటే, సరేమ్మా మరి ధ్యానమే కదా 7 రోజులు రోజొక మాస్టర్ వస్తాడు పెట్టుకుంటామనంటే, సరేమ్మా పెట్టుకొని కూర్చుండండి అని చెప్పి. 7 రోజుల్లో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు రోజు వెళ్ళి ధ్యానంలో కూర్చునేవాళ్ళ? ఖాళీ మాటలే తప్ప వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళలే. ఖాళీ ధ్యానం అనేది తిన్నా 7 రోజుల సప్తా నిన్న అంతే తెలుసు. కానీ అక్కడికి నేను కూర్చోలే. మా ఇంట్లో 7 రోజుల సప్తా పెట్టినప్పుడు డైలీ జనాలు వస్తుండ్రి కూర్చుంటుర్రి పోతుర్రి. రోజు ఒక మాస్టర్ వస్తుండే పోతుండే. కానీ నాకు 7కు ప్రాక్టీస్. ఆర్ఎంపీ డాక్టర్ని కాబట్టి 6 తర్వాత పేషెంట్లు వస్తూ ఉంటారు. నేను అలా 7 రోజులు మా ఇంట్లో 7 రోజులు సప్తా జరిగినా కానీ 7 రోజులు నేను కూర్చోలే. రోజు ఒక మాస్టర్ వస్తుండు పోతూ ఉన్నారు కానీ ఎన్నడుసుగా అందులో కూర్చోలే. ఇంట్లో మా వాళ్ళు ఏం చేశారంటే, మా వైఫ్ ధ్యానం అంటే ఇక గిట్లన్నట్టు గిట్లా కూర్చుండాలని చెప్పేసి చెప్పింది అన్నట్టు. ఫస్ట్ గురువు అంటే ఇక ధ్యానం గురించి చెప్పిందంటే ఇక మా వైఫే. మీ వైఫే? ఫస్ట్ గిట్లా ఏళ్ళ లేలు పెట్టుకోవాలట, కాళ్ళు 2 క్రాస్ చేయాలట, నోరు మూసుకోవాలా, కళ్ళు మూసుకోవాలి. అసలు ధ్యానం అంటే ఏందని అడిగిన. ఇన్నా కానీ ఇట్లా చేయాలని తెలియదు అని అప్పుడు అర్థమైంది అన్నట్టు ధ్యానం అంటే ఇట్లా చేయాలని. ఇక నేను కొద్దిగా కూర్చున్నా అన్నట్టు. కూర్చుంటే అప్పుడు కొద్దిగా బ్రెయిన్ ఏంటంటే ఫీజుబుల్ కొద్దిగా గమ్మత్ అనిపించింది, ప్రశాంతత. సరే అని చెప్పేసి డైలీ కొద్దిగా చేస్తూ ఉన్నాను అన్నట్టు. కూర్చోడం మొదలు పెట్టాను. ఇక కొన్ని రోజుల తర్వాత పత్రి సార్ ముక్కల్ గ్రామానికి నిర్మల్లా క్లాస్ చేసుకొని ముక్కల్ గ్రామానికి ఒకళ్ళ ఇల్లు ఓపెనింగ్ గృహ ప్రవేశానికి రావడం జరిగింది అన్నట్టు ముక్కల్కు. సార్ ముక్కల్కి వస్తుండు అని అంటే, నేను ఇక మధ్యాహ్నం పూట 12 తర్వాత సార్ వస్తున్నానంటే నేను బైక్ మీద ఒక్కోనే చూద్దామని వెళ్ళిండి. తెల్లడం వల్ల వెళ్తే సార్ వచ్చిండు. ఆ గృహ ప్రవేశం లోపలికి పోయిండు, కూర్చున్నాడు. చిన్న క్లాస్ చెప్పిండు అందరికి. అప్పుడే నేను దూరం నుంచి చూసిన, అక్కడ దర్వాజా కాడ నిలిచిండి దూరం నుంచి చూసిన ఈ లోళ్ళు అనేది. సార్కు గడ్డం ఉన్నది, మామూలుగానే ఉన్నాడు. ఏం ఇక నేను ఇంకా సార్ అంటే ఋషి లెక్క అంటే ఏదో కమండలం గిట్ల ఇవన్నీ ఉంటాయేమో అన్న రోగులు ఉన్నా కానీ మామూలుగా ఉన్నాడు, సింపుల్ గా వచ్చిండు. కొద్దిసేపు క్లాస్ చెప్పిండు. చెప్పి మళ్ళీ వెంటనే 10 నిమిషాలే, ఒక్క టైం తీసుకోలేడు. 10 నిమిషాలలో మళ్ళీ వచ్చేసిండు. సార్ని షేకాండి తీసుకుని అందరు షేకాండి తీసుకుంటారు. మరి నాకు ఇద్దామని చెప్పేసి మంది బాగున్నారు, ఇద్దామని పోతే కుదరలేదు. కారు ఎక్కినాక ఇనోవాల సార్ కారు ఉన్నది, ఇనోవాలు ఎక్కినాక లాస్ట్కు ఇట్లా అన్నాడు అన్నట్టు, ఇట్లా అన్నాడు దూరం నుంచి. అనగానే ఎడమ లెఫ్ట్ హ్యాండ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. షేక్ హ్యాండ్ ఇచ్చి ఎడమ చేతి ఇట్లా కొద్దిగా పట్టుకున్నాడు. పట్టుకొని మళ్ళీ రైట్ హ్యాండ్ ఇచ్చాడు. ఇట్లనే చూసిండు అన్నాడు. కొద్దిసేపు కళ్ళు పెట్టి కళ్ళతో చూసిండు.
ఈ తినకేందో ఎందుకు పిలిచిండో అర్థం కాలేదు. నేను షేక్ హ్యాండ్ తీసుకుంటా అనుకుంటే తననే పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చిండు, మళ్ళీ రైట్ హ్యాండ్ ఇచ్చిండు. ఓకే. ఇచ్చి కొద్దిసేపు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిండు. రైట్. నాకు తెలియదు కళ్ళల్లో కళ్ళు ఈ రకంగా చూస్తాడు అని. ఓకే. అప్పుడే సరే అని చెప్పేసి అని ఇక మాటలు ఏం మాట్లాడలే ఇందే అని వచ్చి సార్ ఈయన వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ ఎప్పటిలేక మేము మళ్ళీ ఇంటికి వచ్చేసినాం అంతే. అప్పుడు ఫస్ట్ టైం నేను పత్రి సార్ని ముక్కలు ఇవ్వడం అక్కడ మొట్టమొదటిసారి. ఆయన చెప్పిన సబ్జెక్ట్ అంతా విన్నారా? కొంచెమే, నేను లాస్ట్లో పోయినా అప్పటికి 7 నిమిషాల సబ్జెక్ట్ అయిపోయింది. 3 నిమిషాలు. ఆ 3 నిమిషాలలో నేను సార్ ఏడున్నాడు నేను కొడికే అంటే ఇట్లా రూమ్లల్లో కూర్చున్నారు. ఇంకో రూమ్లో పోతే అక్కడ ఒక చైర్లో కూర్చున్నాడు అంతే, చూస్తున్నా అంతే ఆయన. ఓకే. తర్వాత పరిణామాలు ఏ విధంగా మారినాయి చెప్పండి. కొన్ని రోజుల తర్వాత ఇక ఇంట్లో క్లాస్ పెట్టినాక ధ్యానం అని అంటే ఇట్లా అని చెప్పేసి అన్న తర్వాత మా ఇంట్లో ఏంటంటే మా అక్క సైకలాజికల్ పేషెంట్. సైకలాజికల్గా ఓకే. మా అక్క అన్నట్టు చిన్న అక్క. ఓకే. సైకలాజికల్. మా అమ్మకి ఏంటంటే అన్నీ మంచిగా ఉన్నాయి. ఓకే. మాకు చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. ఓకే. మా అమ్మని ఏంటంటే నేను తృప్తిగా ఉంచాలని నా ఒక కోరిక. అంతేగా మరి. మా అమ్మని అన్ని విధాలు అన్ని తృప్తి ఉన్నది, కానీ మా అమ్మకి ఏంటంటే మా చిన్న అక్క కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండట్లా ఊకే పదే అక్క గిట్లా అయిపోయారా అనే ఒక ఫీలింగ్లో ఉంటుంది. ఓకే. సరే ఈ ఫీలింగ్ల నుంచి అమ్మని అంటే ఆ అమ్మకి ఏంటంటే అది ఒక్కటి ఖుషిగా అయింది, సంతోషం అయింది అనుకో, ఓకే, ఆత్మ తృప్తి అవుతుంది అని చెప్పేసి అప్పుడు అర్థమైంది. సరే అమ్మ మరి ఏం చేద్దామని అంటే సరే రోజైతే ధ్యానం అయితే చేపిద్దామని చెప్పేసి ధ్యానం చేపిస్తున్నాం. అయినా కానీ ఆ అక్క ఏంటంటే ఎప్పుడు తింటుందో తెలియదు, ఎప్పుడు వంటదో తెలియదు, ఎప్పుడు స్నానం చేస్తుందో తెలియదు. సైకలాజికల్ పేషెంట్ కాబట్టి రోజు మినిమము 6 గోళీలు వేస్తుంటుంది డైలీ. ఓకే. హైదరాబాద్లో చూపించినాము. ఓకే. టాబ్లెట్లు సైకలాజికల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. డైలీ 6 గోళీలు ఎత్తుంటుంది. 6 గోళీలు ఎత్తే పిలిచి పిలిచి తత్తుండే తింటుండే, మళ్ళీ పోయి దా మీద కూర్చుంటుండే, కింద మాత్రం ఉండకపోతుండే. ఇక ఒకసారి ఇట్లా పిరమిడ్ గురించి చెప్పిన తర్వాత ఈ రజిత మేడం వాళ్ళు పిరమిడ్ గురించి చెప్పారు అన్నట్టు. చెప్తే మరి 2/2 కదా, అమ్మ సంతోషం కోసము అక్కని మంచిగా చేస్తే ఏర్పాయి. ఎన్ని టాబ్లెట్లు వాడినా సెట్ అయితే లేదు. దేవతలకు చూపెట్టాము, ఇంకా వీళ్ళు మంత్రం అంటారు చూడు వాళ్ళకి చూపెట్టినాం, తీసిపించిన చేపించిన అన్ని చేపించినా సెట్ కాలే. సరే అని చెప్పేసి ఎంతో అంటే డిసప్పాయింట్ అయిపోతున్నాము అక్కతో. అన్నీ మంచిగా ఉన్నాయి కానీ మాకు ఇది ఒకటి డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి అప్పుడు 2/2 పిరమిడ్ పైన స్లాబ్ పైననే ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లోనే వండుకుంటుండే, కిందికి దిగకపోతుండే. ఆ రూమ్లో ఒక్కసారి ఈ పిరమిడ్ అయితే కట్టి చూపెడదామని చెప్పేసి అంటే 2000కి ఇచ్చారు అన్నట్టు ఆ పిరమిడ్. అప్పుడు 2/2 పిరమిడ్ ఒక మాస్టర్ సరంగానే అక్కడ కట్టిపించినాం. ఆ అక్క పండుకునే ప్లేస్లనే కడదామనగానే కట్టినాం. సరిగా స్నానం చేయకపోతుండే కాబట్టి ఎలర్జీ ఉంటుండే, దుందుమ, గోకుడు, పొడి గోకుడు అంటారు. మనం ఎన్ని టాబ్లెట్లు ఇచ్చినా కానీ వేసుకోకపోతుండే, పాడెత్తుండే. బతిమిలాడి చేసి లేకుంటే అన్నంలా కలిపి దంచి పోయవలసి వస్తుండే. అసలు సిచ్యువేషన్ ఉండే. ఈ ఎలర్జీ గోళీలు ఎన్ని ఇచ్చినా మళ్ళీ స్నానం చేయకపోతుండే, మమ్మల్నే బెదిరిస్తుండే ఉల్టా. ఇట్లా అంతా సఫర్ అవుతున్నాం అన్నట్టు అక్కతో. ఆ 2/2 పిరమిడ్ కట్టిపించి అది ఎన్ని రోజులు, ఒక వారం రోజులు ఆ పిరమిడ్ కింద మంచం మీదనే కట్టిపించాం. వారం రోజులు దాని కింద వన్నదా ఆటోమేటిక్ ఈ ఎలర్జీ అంతా తగ్గిపోయింది. చిన్న చిన్న పుండ్లైన ఉండి అన్ని తగ్గిపోయినాయి, అవి ఇచ్చేవి తగ్గిపోయినాయి. అప్పుడు అర్థమైంది పిరమిడ్ గురించి. అరే పిరమిడ్కి ఇంత శక్తి ఉంటుందా అని చెప్పేసి అక్కది ఎప్పుడైతే నేను చూసిన 2/2 పిరమిడ్ కట్టి అక్కని ఎప్పుడైతే ఇక అప్పుడు ఏమైందంటే ఆ రూమ్లు ఉండడం బంద్ చేసింది, దాబా మీదకి వచ్చేసింది. రూమ్లకించి ఎప్పుడు రూమ్లోనే ఉంటుండే, రూమ్లకించి బయటకు వచ్చాడు చాలేసి ఆ గట్టి నుంచి రూమ్ నుంచి బయటకు దర్వాజా లోపలికించి బయటకు వచ్చింది. దాబా మీద కూర్చుంటూ చాలు చేసింది, దా మీద ఉంటుండే. ఈ పిరమిడ్ కట్టిన నుంచి పిరమిడ్కి ఏం శక్తి ఉన్నది? ఇంతకుముందు రూమ్లకించి జరగమంటే జరగకపోతుంది, అసలు రూముల్లో ఉంటుంది, రూమ్లకించి బయటకు వచ్చింది. ప్లస్ ఏంటంటే డైలీ నైట్ తిని పంటుండే, ఒకతే వంటుండే పైన. మేము కింద వంటుంటే ఎన్ని మట్ల రమ్మన్నగా రాకపోతుండే, అమ్మ పోయి దోలుకొచ్చినా రాకపోతుండే, పైననే వండుకుంటుండే. అసలుంటిది ఈ పిరమిడ్ కట్టినాక ఎలర్జీ అంతా తగ్గిపోయింది. డైలీ వంటుంది కాబట్టి నైట్లో రూమ్లో వంటుండే, తగ్గిపోయింది. అప్పుడు అర్థమైంది పిరమిడ్ శక్తి. ఓహో సరే ఇట్లా మా లెక్క ఎంతో మంది సఫర్ అవుతారు. అంటే ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఒక వ్యక్తి సరిగా లేకపోతే, ఆరోగ్యం సరిగా లేకపోతే కానీ, హెల్త్ సరిగా లేకపోతే ఎందరో ప్రాబ్లమ్స్లా ఉంటారు. ఇట్లా మా అమ్మ లెక్క ఎంతమందికి బాధ అనిపిస్తుందో, ఎన్ని కుటుంబాలు ఇట్లున్నాయో. అసలుంటప్పుడు ఈ దీని గురించి కొద్దిగా నాలెడ్జ్ తెలుసుకొని 10 మందికి దీన్ని పంచాలి. పిరమిడ్ శక్తిని చెప్పాలి ఒకటి. రెండోది ధ్యానాన్ని గురించి చెప్పాలి. మీరు ధ్యానం ఎంతసేపు కూర్చొని చేసేవాళ్ళు అప్పుడు? గంట
గంట గంట నైట్ ఖచ్చితం నేను ఆ. 10:30 తర్వాత ఉమ్. దవాఖాన పని చేసి 11 గంటలకు కూర్చుంటే 12 ఓకే డైలీ ఒక 1 hour. గంట ఎత్తుంటే ఓకే ఓకే ఇంతకు ముందు. ఓకే ఈ ధ్యానం అయితే ఎప్పుడైతే తెలిసింది అప్పటి నుంచి డైలీ గంట ఓకే 11 నుంచి 12 దాకా ఖచ్చితంగా చేస్తుంటే అంటే ధ్యానంలో గొప్పతనం అర్థమైంది. పిరమిడ్ అంటే శక్తి ఏమిటి? తెలిసింది శక్తి నాకు. తెలిసింది. అక్కని నేను కళ్ళతో చూసినా కాబట్టి అవును. ఎలర్జీ కరెక్ట్. ఏమీ ఇయ్యలే, అదే ఏమి ఇవ్వకుండా పిరమిడ్ శక్తి ద్వారానే ఓకే. ఈ ఎలర్జీ మొత్తం కంప్లీట్ గా తగ్గిపోయింది. ఓకే. మంచిగా నార్మల్ అయిపోయింది. అదే ఒకటి రూమ్ లోనే ఉంటుండే, Right. రూమ్ లోకి నుంచి బయటకు వచ్చింది. అదొకటి అర్థమైంది, ఓకే ఓకే పిరమిడ్ శక్తి లేదో ఉన్నదని. తర్వాత మరి మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరికీ ధ్యానం గురించి చెప్తారా మరి మీరు? సీన్ డాక్టర్ అంటేనే ధ్యానం, ధ్యానం అంటేనే సీన్ డాక్టర్, ఓకేనా? అందరికి అర్థమైపోయింది. ఓకే ఈయన దగ్గరికి పోతే టాబ్లెట్లు తక్కిస్తాడు, ధ్యానం గురించి చెప్తాడు, ఏం లేదు. మరి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి మీకు? ఆహార పలపలు నేను చిన్నప్పటి నుంచి స్వాధ్యాయ పరివారం కాబట్టి ఓహోహో నేను అంటే నాన్ వెజ్ తిన్నా, ఆ, కానీ సూప్ వేసుకుంటుండే. ఓకే ముక్కలు నేను అద్దంటుండే, ఎందుకంటే అప్పటి నుంచి నాన్ వెజ్ మీద ఇంట్రెస్ట్ లేకుండే. ఓకే ఫస్ట్ నుంచి ధ్యానానికంటే ముందే ఓకే ఎక్కడ మా చుట్టాల ఫంక్షన్లు జరిగిన, శుక్లారం దేవుళ్ళు చేసిన, ఉమ్, ఏదైనా పెళ్లిలైనా చేసినా కానీ వాళ్ళ ఇళ్ళలో కూర్చుంటే ఏంటంటే వాళ్ళన్నీ ఇట్లా వేయడానికి అత్తే పట్టి సూప్ వేసుకొని తింటుండే. అది కూడా నాకు అంటే ఇంట్రెస్ట్ అనిపించకపోతుండే, ఏదో అదే అందరితో మనం ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో లైట్గా, ఓకే. ఎందుకంటే వాళ్ళని బాధ పెట్ట దేశిన కూర తిని ఈ రావాలని. స్వాధ్యాయ యోగాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు? చిన్నప్పటి నుంచి ఆ? నాకు 5 ఏళ్ల వయసు నుంచి స్వాధ్యాయ యోగా స్వాధ్యాయ ఆ, కంప్లీట్ బాల సంస్కార కేంద్రంలో చిన్నప్పటి నుంచి. మరి అందులో ఉన్నప్పుడు శాకాహారాన్ని గురించి వాళ్ళు ఏం చెప్పలేదా? సాత్విక ఆహారం అన్నారు కానీ శాకాహారం అని చెప్పి సాత్విక స్పెషల్గా చెప్పలే. సాత్విక ఆహారం అంటే శాకాహారం అని చెప్పి తెలియదు. తెలియదు. మరి ఇప్పుడు మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి? ఫస్ట్ మా భార్య మారింది శాకాహారిగా, ఓకే. తర్వాత నేను, ఉమ్, తర్వాత మా కుటుంబం మొత్తం కంప్లీట్, అమ్మతో సహా అక్కతో సహా ఆ, పిల్లలు కంప్లీట్ మాది శాకాహార కుటుంబం, ఓకే ధ్యాన కుటుంబం, ఓకే పిరమిడ్ కుటుంబం ఓకే. కంప్లీట్. అంటే పిరమిడ్ ఇప్పుడు లోపల 2x2 అయినా లేకపోతే ఏమైనా మంచి పిరమిడ్ ఏమైనా కట్టడం కానీ ఏమైనా జరిగింది? ఇంటిపైన అందరికీ అందుబాటులో ఉండాలని మొట్టమొదటిసారిగా పడేలు గ్రామంలో పిరమిడ్ 2x2 కట్టింది. 2x2 12x12 పత్రిస్తారు. ఒక రోజు ఓకే అనుకోకుండా బోధపల్లి నుంచి ఆ, అక్లూరుకు క్లాస్ పోతుండు. ఓకే బోధపల్లిలో నైట్ ఓకే పండుకున్నాడు, ఓకే అక్కడ స్టే చేసిండు. ఓకే క్లాస్ పోతుండు అన్నట్టు అక్లూరుకు. ఉమ్, అక్లూరులో క్లాస్ ఉన్నదని చెప్పేసి మేమ్స్గా అక్కడికి వెళ్ళాం. ఓకే. నేను వెళ్ళినా ఫస్ట్ అక్కడ అన్ని ఏర్పాట్ల కోసం అని. రైట్ ఎందుకంటే ఈ మంచి ఇది పంచాల 10 మందికి అని చెప్పేసి ధ్యానాన్ని ఓకే అక్కడ క్లాస్ ఉన్నదని అక్కడికి వెళ్ళినా. సార్ ఏంటంటే బయలుదేరే ముందు ఉమ్, పడిగెళ్ళి ఆగుతా అని చెప్పేసి ఆగింది. ఉమ్, ఆగి ఇంటికి వచ్చింది, మన ఇంటికి ఓకే వచ్చి నేను అక్లూరు ఉన్నా. ఓకే సారు పత్రి సార్ మీ ఇంటికి వచ్చింది అనగానే అక్లూరు నుంచి మా భార్య ఈయనే ఉన్నది, అదే ఒక 11 తర్వాత ఎక్కించకపోతా అని చెప్పేసి అనుకున్నాం. ఉమ్, అక్కడ అన్ని ఏర్పాట్లు చేసినాక సార్ రాగానే దొరకపోదామని వచ్చిన, కానీ అది బోధపల్లి నుంచి రన్నింగ్లా సార్ మా ఇంటికి వచ్చేసింది ఆటోమేటిక్గా. ఓకే ఓకే వచ్చేసి ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు. ఆ, కూర్చుండి అందరు వచ్చేసారు, మాధవి మేడము, ఆ, అంతా లక్ష్మి మేడము, ఓకే అందరూ కంప్లీట్గా వచ్చేసారు. ఉమ్, వచ్చేసి కూర్చున్నారు లోపల. ఉమ్, ఇక టీ పెట్టిరు. ఉమ్, నేను వచ్చే వరకల్లా టీ రెడీ అయిపోయింది. నేను అక్లూరు నుంచి వచ్చిన, స్పీడ్గా వచ్చిన, విత్ ఇన్ 10 minutesలో పడిగెళ్ళు అక్లూరు నుంచి. ఓకే ఓకే ఉమ్, వచ్చిన తర్వాత సారు టీ తాగిండు. ఉమ్, టీ తాగి నన్ను పిలిచి కప్పు ఆ సాసర్ ఆ. నా చేతుల్లో పెట్టిన అన్నట్టు. తాగిన తర్వాత ఓకే పెట్టేసి ఇయ్యంగానే తీసుకుపోయి వంట రూమ్లో పెట్టినాం. ఉమ్, వంట రూమ్లో పెట్టగానే ఉమ్, ఇట్లా అని పిలిచి ఇట్లా ఉన్నాడు అంతే. అరే నర్ర పైకి పోదామనం అంటే, ఉమ్, అంటే అప్పటికి పిరమిడ్కి కొబ్బరికాయ కొడదామని నేను అనుకోలే, ఓకే కడతాసు అనుకోలే. ఆ, ఉమ్, స్లాబ్ పైకి పోదన్నాడు అనమాట. ఆ. ఎందుకు సార్ అని అన్నా. ఆ, పిరమిడ్ కొబ్బరికాయ కొడదాం అనమాట. అన్నారా? మీరేం చెప్పకుండా సారే సారే అన్నాడు. ఎందుకు ఓకే. సార్ అని అంటే, ఓకే హాస్టల్గా పిరమిడ్ నీ ఇంటి పైన ఉన్నది నడను అనమాట. అంటే పిరమిడ్ నా ఇంటి పైన ఉండడమే, నాకు హాస్టల్ అంటే తెలియదు. ఓకే పిరమిడ్ నా ఇంటి పైన ఉండడం ఏంది ఓకే ఏంది అనుకున్నా. అనుకుంటే ఆ, ఒక కొబ్బరికాయ తెప్పి అనమాట. ఓకే. తెప్పించినాం. ఉహుం, నీళ్ళల్లో ముంత తీసుకో, ఒక వాటర్ ఓకే అనగానే ఇక మా భార్య అవన్నీ తీసుకున్నది. ఉమ్, పసుపు కుంకుమ అవన్నీ అదే. తీసుకొని 2 ఊదుబత్తీలు అగ్గిపెట్టే పైకి వెళ్ళి ఆ పైకి సారు అంటే నడరా, నేను ఎక్కరాలనుకున్నా సార్కు. అదే. స్లాబ్ అదే ఎక్కిండు, ఓకే ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కిండు. ఎక్కి కొబ్బరికాయ తీసుకొని కొట్టిండు పైన. ఓకే కొట్టేసి నీ ఇంటి దైవం ఏందని ఫస్ట్ అడిగిండు కొట్టడానికి ముందు. ఆ, నీ ఇంటి దైవం ఏందని అంటే ఆ, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని అన్న. ఆ. శ్రీ లక్ష్మీ నరసింహ ధ్యాన మందిరానికి జై అని కొట్టేసి వాయ్. పేరు కూడా పెట్టారు, పేరు కూడా పెట్టారు. ఆ, సారే పెట్టింది. ఓకే. శ్రీ లక్ష్మీ నరసింహ ధ్యాన మందిరానికి జై అని అన్నాడు అంతే. ఓకే పిరమిడ్కి జై అని చెప్పి కొబ్బరికాయ కొట్టేసి ఆ, కదా ఉమ్, కొబ్బరి పచ్చే కొద్దిగా ఇచ్చేసి
నడనని చెప్పేసి అప్పుడు ఇక అక్లూరు క్లాస్కి వెళ్ళేసి ఓకే ఓకే ఇక మొత్తం ఆ టెంకాయ కొట్టడంతో పిరమిడ్ నిర్మాణం అయిపోయింది. పిరమిడ్ మొట్టమొదటి పిరమిడ్ పడిగేళ్ళ ఆ, ఫస్ట్ పిరమిడ్ ఇప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహ మీ వరకైనా ఉపయోగపడుతుంది, ఊళ్ళో వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది, అందరికి ఉపయోగపడుతుంది. అందరూ వచ్చి డైలీ జాయిన్ వచ్చి ధ్యానం చేసుకుంటారు. ఆ, అమాస పౌర్ణమి ధ్యానాలు ఓకే డైలీ. ఓకే ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు సుగా వచ్చి కూర్చుంటారు, ధ్యానం చేసుకుంటారు. ఓకే. కొన్ని వేల లక్షల మందికి ఆ, శ్రీ లక్ష్మీ నరసింహ ధ్యాన మందిరం నుంచి ధ్యానం వెళ్ళింది. ఆ, లక్షల మంది. పిరమిడ్ అంటే అర్థమైపోయింది అందరికి. ఆ, ధ్యానం అనేది సుగా ఆ అద్భుతం. నరసింహస్వామి పిరమిడ్ నుంచి కొన్ని ఆ. ఒక 40-50 ఊళ్ళకైతే తెలియదు. అందులో మీరు డాక్టర్ కదా, అందరు మీ దగ్గరికి వస్తుంటారు, మీరేం పిరమిడ్ గురించి చెప్తున్నారు, అవును, ఇంటి మీద పిరమిడ్ ఉంది, బాగుంది. బుక్స్ మరి మంచి బుక్స్ ఏమైనా చదువుతారా మీకు? చదువుతా. ఫస్ట్ నుంచి అంటే చిన్నప్పటి నుంచే స్వాధ్యాయ బుక్స్ ఆ. డైలీ భగవద్గీత చదువుతా. ఓకే రోజు 5 శ్లోకాలు చదివింది నాకు మనసు పట్టదు. మార్నింగ్ ఓకే ఓకే. నేను హాస్పిటల్లో కూర్చున్నాక ఫస్ట్ ఆ, బుక్ తీసి భగవద్గీత 5 శ్లోకాలు చదివి ఆ, నేను నా ప్రాక్టీస్ చాలు చేయ. బాగుంది. మరి ఇప్పుడు ధ్యాన జగత్ మ్యాగజైన్ మనకు వస్తుంది కదా, ఆ డైలీ మ్యాగజైన్ కూడా- ధ్యానంలోకి వచ్చిన నుంచి 2018లో ఎప్పుడైతే ఆ, కడతాలకు వచ్చిందో అప్పటి నుంచి ధ్యాన జగత్ బుక్ కంటిన్యూ మీరు చదువుతారు కంటిన్యూ, ప్రతి నెల వస్తుంది మీకు. ప్రతి నెల వస్తుంది. వచ్చే వాళ్ళతో కూడా మీరు చందాలు ఏమైనా కట్టిస్తారా? ఫస్ట్లో 2018లో ఒక 20 బుక్స్ తెచ్చి ఉమ్, పంచిన ఉంటాయి ఓకే ఒక 20 మందికి. ఓకే. ఏంటంటే మనం ఇచ్చింది వాళ్ళు కరెక్ట్ సద్వినియోగం కావాలా. అవును ఆ బుక్ కొంచెం మంది వాడేస్తారు అన్నాడు, సరిగా చదువుతలేదు. అదే. అద్దులే అని చెప్పేసి ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకే ఇద్దాము బాగుంది. అని చెప్పేసి నేను చదివిన తర్వాత ఆ బుక్స్ని మళ్ళీ కవర్లన్న పెట్టి అట్లా పెడతా. ఓకే. ఎవరన్నా ఇట్లా అన్నీ చెప్పినాక ఏదైనా బుక్ ఉంటే నీ దగ్గర ఉంటే మంచిది ఉంటే అని అంటే ధ్యాన జగత్ బుక్ అది తీసి ఇస్తా. నేను చదివిన బుక్ బాగుంది. ఫస్ట్ నెల మొత్తం కంప్లీట్ నేను చదువుతా. ఓకే. చదివి మళ్ళీ నా దగ్గరనే పక్కకు పెట్టుకుంటా సెల్ఫ్లా. ఓకే. మంచి కవర్లో పెట్టి మళ్ళీ యథావిధిగా పెట్టి ఎవరైనా అడిగితే ఇస్తా. మళ్ళీ భగవద్గీత బుక్స్ ఇస్తా, ఉమ్, ధ్యాన విద్యార్థి బుక్స్ పిల్లగాళ్ళకు, ఓకే. స్కూల్ పిల్లలకు. ఇప్పుడు మీరు పత్రిక ఇచ్చిన బుక్స్ అన్ని కూడా చదువుతున్నారు కదా, దానిలో ఏ బుక్ బాగా ఉంటుంది మీకు? నాకు ధ్యాన జగత్ బుక్కే బాగా నచ్చింది. నెలవారీకి వచ్చే మ్యాగజైన్ అన్ని కవర్ అవుతాయి. అన్ని తీరు ఉంటుంది కదా. ప్రతి నెల మ్యాగజైన్లో పత్రిక మెసేజ్ వస్తుంటాయి, మిగతా వాళ్ళు ఎన్ని మెసేజ్లు వస్తుంటాయి. బాగుంది. ఇక చదవటం అందరితో కూడా కట్టించడం బాగుంది. మరి ఇప్పుడు పిఎంసి ఛానల్ కూడా మనకు వచ్చింది కదా, అవును, ఛానల్ చూస్తారు మీరు రెగ్యులర్గా? చూస్తాం. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఏమనిపిస్తుంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా అద్భుతం అనిపిస్తుంది. నాకు ఇక నైట్ 10:30 తర్వాతనే ఆ, 10:30 తర్వాత ఏంటంటే పిఎంసి ఛానల్ పెట్టుకొని కొద్దిసేపు అందులో ఉన్న ఆ, సజ్జన సాంగత్యం అనేది. ఓకే. ప్రేమనాథ్ సార్ వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఆ. ఒకసారి మీరు ధ్యానం చేయండి, ఆ, స్వాధ్యాయం చేయండి, 1 గంట ధ్యానం, ఉమ్, 1 గంట స్వాధ్యాయం, ఓకే 1 గంట సజ్జన సాంగత్యం అన్నాడు. ఓకే. సజ్జన సాంగత్యం చేయాలంటే జనాలు కావాలి. అవును. మరి జనాలు ఎవరు లేరు సార్ అని అంటే ఇప్పుడు పిఎంసి ఛానల్ ఉంది కదా, ఓకే దాంట్లో 1 గంట కేటాయించుకొని చూడండి అని అన్నాడు. సాంగత్యం. అప్పుడు అర్థమైంది ఈ మూడింటి విషయం: ఓకే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఓకే ధ్యానం చేస్తా 11 నుంచి 12 దాకా నైట్లా. ఓకే ధ్యాన జగత్ బుక్ చదువుతా. ఓకే. ఇది ఒకటైంది. రేపు 3వది ఏంటంటే సజ్జన సాంగత్యం పిఎంసి. పిఎంసి అర్థమైపోయింది. ఇప్పుడు ఏంటి 3 పిఎంసి? గంటలు ఇక. పిఎంసి మీద మరి మీరు రోజు చూస్తున్నారు కదా, అవును. మీరు ధ్యానం బాగుంది, అందరూ ధ్యానం చెప్తున్నారు. మరి ఆహారం విషయంలో శాకాహారం, మీరు స్వాధ్యాయ యోగాలో ఉన్నారు కాబట్టి వచ్చేసింది. ఇప్పుడు పూర్తిగా ఫ్యామిలీ అంతా శాకాహార ఫ్యామిలీ అయిపోయారు. పిఎంసి చూస్తున్నారు. మరి ఇప్పుడు అందరికీ పిఎంసి చూడమని చెప్తారా మీరు? చెప్తాను సార్. చెప్తున్నారా? ఎలా ఉంది జనాల స్పందన? 2000 అంటే ఈ పిఎంసి ఛానల్ చాలు కావడానికి ముందు ఆ, అరుణాజ్యోతి మేడం అని ఇంటికి వచ్చినుండే, ఓకే కరీంనగర్ జిల్లా. ఓకే అక్కడ నుంచి వచ్చింది అరుణాజ్యోతి మేడం అని. ఓకే పిఎంసి షేర్స్ కొనండి, ఇట్లా పిఎంసి ఛానల్ అనేది పత్రిసారి యొక్క సంకల్పంతో ఉమ్, జరుగుతుంది. ఉమ్, అమ్మ ఇది అంటే ఇది కొనడం వల్ల అంటే జనాలకి ఏం లాభం జరుగుతుంది ఓకే అని అంటే, ఆ, జనాలకి అని అంటే ధ్యానం గురించి తెలుస్తుంది ఒకటి. ఓకే మంచి విషయం మనం 10 మందికి పంచినట్టయితే పత్రిసారి యొక్క సంకల్పం ఏంటంటే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అవును ఈ 3 సారి యొక్క సంకల్పం. అవును ఈ సంకల్పంలో ధ్యానం ఎక్కువ అందరికి ప్రచారం కావాలంటే ఓకే. మనం పోయి చెప్పేదానికంటే పిఎంసి ద్వారా తొందరగా ఒక కొన్ని దేశాలకే వెళ్తుంది. కాబట్టి ప్రతి టీవీ ఎక్కడ ఉంటే ఆ ఊరికి మనం పోని విలేజ్గా పిఎంసి ద్వారా Correct. ధ్యానం అందుతుంది. మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే షేర్లు కొనండి అని చెప్పేసి ఓకే మేడమే ఇంటికి వచ్చినుండే. వస్తే అప్పుడు నేను ఏమనిపించింది అంటే, మేడం ఒక ప్రశ్న అడిగింది, ఉమ్, మీరు పిఎంసి షేర్లు కొంటా అంటారు కదా, ఉమ్, కొంటే దీనివల్ల మీకు అంటే ఎట్లా అనుకుంటారు, దీని ద్వారా మీకు ఏం లాభం అని అంటే, అమ్మ నేను ఆర్ఎంపీ డాక్టర్ని ప్రాక్టీస్ చేసుకుంటే ఇంటికాడ కూర్చుంటా. ఓకే నేను ధ్యాన ప్రచారం తొందరగా చేయాలంటే ఇప్పుడు హైదరాబాదు సైకిల్ నడుచుకుంటూ పోతే ఒక తీరు ఉంటుంది, సైకిల్ మీద పోతే ఒక తీరు ఉంటుంది, ఓకే కాలరా పోతే ఒక తీరు ఉంటుంది, ఓకే బస్సులో పోతే ఒక తీరు ఉంటుంది. ఉమ్, కానీ ఇది ఫ్లైట్లో పోయినట్టే ఉంటుందమ్మా. నేను అందుకే షేర్లు కొంటా ఖచ్చితము, ఓకే
అని చెప్పేసి అప్పుడే 50,000 ఇచ్చేసి ఓకే షేర్లకు బాగుంది రాపించుకున్నా, తీసుకున్నా. సంతోషం ఇప్పుడు నాతో రెగ్యులర్ పాటు మా తమ్ముడితో కొనిపించిన రాజ్కుమార్ అని ఉంటాడు ఆర్మూలే, ఇంకో ల్యాబ్ అని ఇంకొక ఆయన ఉంటాడు, ఆయనతో కొనిపించిన, ఓకే ఇంకొక 5-6 కొనిపించిన. ఆ రోజు మీరందరూ ఇచ్చిన పెట్టుబడి ఉండబట్టి ఈరోజు పిఎంసి 6-7 సంవత్సరాల నుంచి కంటెంట్ ఇంత పెంచుకోవటానికి అంతే. మరి ప్రపంచవ్యాప్తంగా అవ్వటానికి అంటే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఫ్లైట్ లెక్క స్పీడ్గా దూసుకుపోవాలి ధ్యానం. పత్రిసారి సంకల్పం స్పీడ్గా వెళ్ళాలని అంటే మన షేర్లు కొంటేనే ఒక వ్యవస్థ ఉంటేనే స్పీడ్కి వెళ్తుంది అని చెప్పేసి కరెక్ట్ ఆ మేడం చెప్పడం వల్ల, ఆ మేడం యొక్క క్లాస్ ద్వారా ఓకే నాకు నచ్చింది. అరుణజ్యోతి మేడం చెప్పిన క్లాస్ ద్వారా నాకు మంచిగా నచ్చి పిఎంసి షేర్లు కొనడం జరిగింది. నాతో పాటు ఒక 4 కొనిపించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రచార కార్యక్రమాలకి క్లాసులు ఏమైనా చెప్పమని అడుగుతుంటే మీరు బయటికి వెళ్తుంటారా? కుదురుతుందా మీకు? మీకు ప్రొఫెషన్, మరి డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్నారు కదా మీరు, ఎవరైనా క్లాస్ చెప్పడానికి రమ్మని అంటే ఎట్లా వెళ్తారు మరి? ప్రతి క్లాస్ ఎన్నో క్లాసులు, కొన్ని వేల క్లాసులు చెప్పిన ఇప్పటికి నేను, కొన్ని వేల క్లాసులు, కొన్ని వేల ఊర్లు తిరిగిన. ఫస్ట్ ఏంటంటే 7 కనంటే 7కే పోతాడు. నేను మొట్టమొదటి క్లాసు చాకిరియాల కాడ చెప్పిన, మొట్టమొదటి క్లాసు చాకిరియాల కాడ చెప్పిన. ఆల్రెడీ నేను స్వాధ్యాయ కార్యకర్తను కాబట్టి స్వాధ్యాయ గురించి నాకు తెలుసు కాబట్టి మంచి విషయం చెప్పేది అందుకోవాలి. అలా పోయి 10 మందికి మంచి విషయం చెప్పినాం. ఫస్ట్ ఏంటంటే నేను స్వాధ్యాయ గురించి చెప్పిన, ఎందుకంటే అప్పటికి నాకు ధ్యానం గురించి పూర్తి అవగాహన లేదు కాబట్టి, బుక్స్ లేవు కాబట్టి, చదవలేను కాబట్టి, స్వాధ్యాయ గురించి తెలుసు కాబట్టి చాకిరియాల కాడ లావణ్య మేడం చాకిరియాల, ఆ మేడం ఫస్ట్ క్లాస్కి ఇన్విట్ చేసింది నన్ను. అక్కడికి పోయినప్పుడు ఒక గొల్లుల సంఘం ఇల్లు ఉన్నది, ఆ సంఘంలో 7 గంటలకు సార్ రండి సార్ అంటే సరే మాస్తా అని చెప్పేసి పోయి అక్కడ చిన్నగా ఫస్ట్ నేను మొట్టమొదటిసారి నేను ధ్యానంకి వచ్చిందే వారం రోజులే, నాకు పూర్తిగా దీని మీద అవగాహన లేదు. అయినా కానీ మంచి విషయాలు చెప్పమంటారు కాబట్టి చెప్తా అని చెప్పేసి అప్పుడు స్వాధ్యాయులా నేర్చుకున్న విషయాలు కొన్ని మంచి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, మన భారతీయ సంస్కృతి చెప్పింది. దాదాజీ చెప్పిండు గివ్వే, ఇప్పుడు పత్రిజీ సార్స్ చెప్పేది గివ్వే. మనం తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలా, ఏ మాతృదేవోభవ, పితృదేవ, ఇవే రెగ్యులర్గా చెప్పడం జరిగింది. చెప్పి ఏదో ఒక 10 నిమిషాలు ధ్యానం చేయించిన, 10 నిమిషాలు క్లాస్ చెప్పిన, 10 నిమిషాలు మళ్ళీ ధ్యానం చేయించేసి అర్ధగంటల ఫస్ట్ క్లాస్ అది చేసుకుని చేసిన. మొట్టమొదటి క్లాసు చాకిరియాలు నేను ధ్యానం క్లాస్ చెప్పడం. ఇక తర్వాత కొన్ని వేల క్లాసులు అయితే చెప్పిన. బాగుంది సార్. ఇప్పుడు మరి పత్రిజతో నా ప్రయాణం అనేది మీరు చూస్తుంటారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా అద్భుతం. ఇప్పుడు మనం చేసే ఇంటర్వ్యూ కూడా కొన్ని లక్షల మంది చూస్తూనే ఉంటారు, వాళ్ళకి మీరేం చెప్తారు మరి? పత్రి సార్తో నా ప్రయాణం అనేది అద్భుతం సార్. సారు ఒకసారి ఆర్మూర్కి వచ్చినప్పుడు సారు భోజనం చేసి కొద్దిసేపు ఒరుగుతారు, రెస్ట్ తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు ఒక పాట పాడమంటే అందరి ముందరనే. మీరు పాటలు పాడతారా? పాటలు పాడతా. ఒక పాట పాడాలని చెప్పి పాట పాడండి. పత్రి సార్ పక్కకే పెట్టుకున్నాడు, కూర్చుండి అదే బెడ్ పైన పక్క కూర్చుని పెట్టుకున్నాడు, ఇట్లా వండుకున్నాడు. ఒక పాట పాడనగానే మంచి పాట వాడిన ఉంటుంది, చాలా ఆనందం అనిపించింది. నన్ను బాగా ఆనందపరిచినవు అని అన్నాడు అని జబ్బ మీద కొట్టేసి థ్యాంక్ యూ, నన్ను చాలా ఆనందపరిచినవు ఈ పాటతో. ఓకే, మరి ఇప్పుడు పిఎంసీలో కూడా ఎంతో మంది మన ఇంట్లో చూస్తున్నారు, వాడు కూడా కోసం ఒక పాట పాడండి. ఆనందమానందమాయే ఈ ధ్యానము ఆనందమాయే, మాటల కందని హాయే మన మౌనము పొందే హాయే, ధ్యానమే పూలలాగా సాగని, గానమే గాలిలాగా తాకని, ఈ క్షణం ప్రతిక్షణం జ్యోతి అయి వెలగని, ఈ క్షణం ప్రతిక్షణం జ్యోతి అయి వెలగని, ఆనందమానందమాయే ఈ ధ్యానము ఆనందమాయే, మాటల కందని హాయే మన మౌనము పొందే హాయే, నీవు వెళ్ళు దారులలో ఒడిదొడుకులు ఎదురైనా ఆపివేయకు ఓ నేస్తం, నీ గమ్యం చేరే వరకు, నీవు చేయు ధ్యానములో నొప్పులెన్ని అనిపించినా పట్టు వదలకో నేస్తం, నీ కర్మలు తొలగే వరకు, సాధననే పెంచాలి సత్సంగం చెయ్యాలి, సాధననే పెంచాలి సత్సంగం చెయ్యాలి, సద్గురువు బోధనందుకొని శ్వాసతో నీవు నడవాలి, సద్గురువు బోధనందుకొని శ్వాసతో నీవు నడవాలి,
ఆనందమానందమాయే ఈ ధ్యానము ఆనందమాయే మాటల కందని హాయే మన మౌనము పొందే హాయే ధ్యానమే పూలలాగ సాగని గానమే గాలిలాగ తాకని ఈ క్షణం ప్రతి క్షణం జ్యోతి అయి వెలగని ఈ క్షణం ప్రతి క్షణం జ్యోతి అయి వెలగని నీవు చేయు దాన ధర్మమే విజయములై వచ్చునులే నీవు పంచు ఆత్మజ్ఞానమే జ్యోతి అయి వెలుగునులే నీవు చేయు పనులన్నీ వైభోగములిచ్చునులే నీవు నడచు ఈ బాట సత్యముతో ఉండునులే నీవు పలుకు ప్రతి మాట శక్తిగా మారునులే నీవు పంచు ప్రేమంతా కరుణతో ఉండాలి ప్రకృతమ్మ పసిగట్టి పరవశించిపోవాలి ప్రకృతమ్మ పసిగట్టి పరవశించిపోవాలి పరమ గురువు నిను మేచి బ్రహ్మరథమే పట్టాలి పరమ గురువు నిను మేచి బ్రహ్మరథమే పట్టాలి ఆనందమానందమాయే ఈ ధ్యానము ఆనందమాయే మాటల కందని హాయే మన మౌనము పొందే హాయే ధ్యానమే పూలలాగ సాగని గానమే గాలిలాగ తాకని ఈ క్షణం ప్రతి క్షణం జ్యోతి అయి వెలగని ఈ క్షణం ప్రతి క్షణం జ్యోతి అయి వెలగని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ పాట పాడితే పత్రి సార్ అద్భుతం ఇక సారు ఆనందానికి హద్దు లేదు ఈ పాట ఆనందపడి ఇదే పాట ఈ పాట మీరే రాశారా నేనే రాశాను మీరే రాశారా అవును పాటలు కూడా రాస్తారు మీరైతే అవును బాగుంది బాగుంది ఈ పాటకు చాలా ఆనందపడ్డాడు సార్ వెంటనే లేచి బెడ్లకించి నన్ను బాగా ఆనందపరిచినవరా అని చెప్పేసి జబ్బ మీద కొట్టి షేగని తీసుకొని అందరిని ఇట్లనే ఆనందపరచు అని చెప్పాడు ఎల్లకంటే పాట కంటే మాట కంటే పాట చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అందువల్ల పాట సమ్మోహనాసుడు ఇచ్చినట్టే మరి మీ క్లాసులు చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా ఏమైనా పాడతారా ఖచ్చితంగా అన్ని పాటల రూపంలో అది జ్ఞానాన్ని వంచుతా ఓకే మా పద్యాల రూపంలో జ్ఞానాన్ని వంచుతూ ఉంటాం మంచి వర్క్ చేస్తున్నారు మొత్తానికి అయితే మొత్తానికి శాఖాహారిగా మారిపోయారు పాటలు రాస్తున్నారు పాటలు పాడుతున్నారు క్లాసులు చెప్తున్నారు ర్యాలీలు బలపరుస్తారుగా శాఖాహార ర్యాలీలు శాఖాహార ర్యాలీలు ఖచ్చితంగా వెళ్తారా మరి ర్యాలీలో కూడా మంచి మంచి పాటలు పాడతారా ఓకే ఓకే భూపతన్నతో కలిసి భూపతి మాస్టర్ శాఖాహారం మీద కూడా చిన్న పాట పాడతారా ఎందుకంటే ధ్యానానికి ఎంత వాల్యూ ఉందో శాఖాహారానికి కూడా అంతకంటే ఎక్కువ వాల్యూ అద్భుతం అద్భుతం కదా పాటలు పాడతా భూపతన్నతో కలిసి ఓకే నేను కలిసి పాడుతూ ఉంటాం శాఖాహార ర్యాలీలలో అద్భుతమైన పాటలు పాడుతుంటాం శాఖాహారం గురించి అద్భుతమైన పాట అంటే కోళ్ళని మేకలని మనం కొయ్యడం వల్ల అవి ఎంత బాధపడుతున్నాయో వాటి ద్వారా కొయ్యకురా గొంతులు కొయ్యకురా కోడి మేకల గొంతులను కొయ్యకురా కోడి మేకల గొంతులను కొయ్యకురా కొయ్యకురా గొంతులు కొయ్యకురా కోడి మేకల గొంతులను కొయ్యకురా పక్షుల రెక్కలు ఇరువకురా పక్షుల రెక్కలు ఇరువకురా చాపల బట్టి చంపకురా చాపల బట్టి చంపకురా కోడి బొక్కలు కొరుకకురా కోడి బొక్కలు కొరుకకురా కమ్మగుందని కండలు తింటే కాని రోగములు వచ్చునురా కొయ్యకురా గొంతులు కొయ్యకురా కోడి మేకల గొంతులను కొయ్యకురా కోడి మేకల గొంతులను కొయ్యకురా అజ్ఞానముతో బ్రతుకకురా అజ్ఞానముతో బ్రతుకకురా ఆత్మజ్ఞానము తెలియుమురా ఆత్మజ్ఞానము తెలియుమురా
రొయ్యలంటే నీకిష్టమురా, గొయ్యిలోన పడిపోతావురా, కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా, కొయ్యకురా గొంతులు కొయ్యకురా, మూగ జీవుల గొంతులను కొయ్యకురా, పాపమైన పని చెయ్యకురా, పాపమైన పని చెయ్యకురా, పరమాత్మనికు దక్కడురా, పరమాత్మనికు దక్కడురా, మదిలోనున్న దుష్ట గుణములనిట్టే తుది ముట్టించుమురా, కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా, మూగ జీవుల గొంతులను కొయ్యకురా, పక్షుల రెక్కలు ఇరువకురా, పక్షుల రెక్కలు ఇరువకురా, చాపల బట్టి చంపకురా, చాపల బట్టి చంపకురా, కోడి బొక్కలు కొరుకకురా, కోడి బొక్కలు కొరుకకురా, కమ్మగుందని కన్నలు తింటే కాని రోగములు వచ్చునురా, కొయ్యకురా గొంతులు కొయ్యకురా, మూగ జీవుల గొంతులను కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. పత్రిగారు మరి ప్రబోధించిన, పత్రిగారు మరి ప్రబోధించిన పరమార్థము పాటించుమురా, పరమార్థము పాటించు, పరమ గురువుల అడుగు జాడలో ప్రయాణము సాగింపుమురా, కొయ్యకురా గొంతులు కొయ్యకురా, మూగ జీవుల గొంతులను కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా, కొయ్యకురా గొంతులు కొయ్యకురా, మూగ జీవుల గొంతులను కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. థ్యాంక్ యూ. బాగుంది. మాట కంటే మీ పాట వాయిస్ చాలా ఎనర్జెటిక్గా ఉంది. సో వెరీ హ్యాపీ సార్. ఒక ఆర్ఎంపీ డాక్టర్గా ఉండి ఒక పల్లెటూరులో మీరు శాఖాహారిగా మారి ధ్యానం యొక్క గొప్పతనం మీరు తెలుసుకుని మరి దాన్ని 10 మందికి పంచాలనే ఉద్దేశంతో చేయటం, శాఖాహార ర్యాలీలో ఇటువంటి పాటలన్నీ పాడుతుంటే జనాల్లో అద్భుతమైనటువంటి మార్పు రావడానికి సంకేతాలు వెళ్తుంటాయి కదా, వెళ్తుంటాయి. చాలా మంది మార్పు వచ్చింది. ఒక ఊరి లోపల నేను ఒక శాఖాహార ర్యాలీ కమ్మర్పల్లి కాడ, ఓకే, శాఖాహార ర్యాలీలో ఇదే పాట వాడినా. వాళ్ళ ఇంటి ముందు నుంచి పోయినాం. పోయితే అతను జెడ్పీటీసో ఎంపీటీసో ప్రోగ్రామ్కి వచ్చింది. ఈ పాట నేను వాడినాక ఇంటికి వచ్చినాక ఆయన ఇంటికి పోయిన తర్వాత ఏం కూర వండినామంటే సండే రోజు కదా, ఓకే, మటన్ వండినాగానే ఆ పాట విన్నాక మటన్ తినబుద్ధి అయితే లేదు నాకు అని చెప్పేసి పక్కకి ఎట్టిండట. ఆ రోజు ఆ ప్రోగ్రామ్ లో చెప్పిండు ఆ సార్. ఓకే, అదే పని. ఆ పిల్లగాడు వాడిన పాట విన్న తర్వాత నాకు అది తినబుద్ధి అయితే లేదు, నాకు అది అయ్యాక పప్పు ఏదన్నా ఉంటే అయ్యో లేకుంటే ఇలా కార్పే తింటా అని చెప్పిండట. చాలా సంతోషం అన్న, చాలా సంతోషం. అందువల్ల మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రకృతి పరంగా దానిపైన మనకి అందాలో ఎవరు ఏ మార్పు రావాలో అవన్నీ కూడా వచ్చేస్తాయి. సో వెరీ హ్యాపీ నాన్న, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. రైట్ మాస్టర్స్, పత్రిజతో నా ప్రయాణం వింటున్నారు కదా. ఇప్పటివరకు డాక్టర్ శ్రీనివాస్ గారి అనుభవాలన్నీ మీరు విన్నారు. స్వాధ్యాయోగాన్ని వేరే ఆర్గనైజేషన్లో ఉన్నప్పటికీ కూడా పత్రి గారికి ధ్యానం అనేటటువంటి మాటకు ఆకర్షణ పెరిగి ధ్యానంలోకి రావటం, మొదట్లో పరోక్షంగా సమర్థించినప్పటికీ కూడా తర్వాత వాళ్ళ మిసెస్ ద్వారా ధ్యానంలోని గొప్పతనం తెలుసుకుంటాం, ఆయన ధ్యానాన్ని రెగ్యులర్గా ఆచరించటం, దాని ద్వారా ఎంత మనశ్శాంతి వస్తుంది ఏమిటి అనే డాక్టర్గా ఉన్నారు కాబట్టి తొందరగా ఆయన గ్రహించటం, మరి ఆయన గ్రహించిన సారాంశాన్ని 10 మందికి చెప్పాలనే ఉద్దేశంతో కనపడిన వాళ్ళని ధ్యానం చెప్పడమే కాకుండా ప్రొఫెషనల్గా డాక్టర్ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఖాళీ సమయాన్ని కూడా బయటికి వెళ్ళి అడిగిన వాళ్ళందరికీ కూడా క్లాసులు చెప్పటం, ఆ క్లాసులో శాఖాహార విలువలు, ఆరోగ్యం బాగుండాలంటే ధ్యానం యొక్క గొప్పతనం ఏంటో ఇవన్నీ చెప్పడం తక్కువైన విషయం కాదు. మరి ఇట్లాగే పిరమిడ్ యొక్క శక్తి తెలిసింది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ సిస్టరే మరి అనారోగ్యంగా మానసిక
అనారోగ్యం ఉన్న మూమెంట్లో ఆఫ్టర్ 2/2 పిరమిడ్ పెట్టినంతలోనే అంత శక్తివంతంగా తయారవటం ప్రాక్టికల్గా ఆయన చూడబట్టి మరి ఆయన కూడా ఇంటి మీద చక్కగా పిరమిడ్ నిర్మాణం చేయటం అని అంటే ఒక వ్యక్తిలో ఈ మార్పులు ఏ విధంగా వస్తున్నాయి, ఈ మార్పులన్నీ కూడా ఈ పత్రికతో నా ప్రయాణం అనే శీర్షిక ద్వారా విని మనం ఎంతగా ఇన్స్పైర్ అవుతున్నాం. ఎందుకంటే పత్రిక ఆశయాలు కూడా రాబోయే రోజుల్లో ప్రపంచమంతా ధ్యాన జగత్తు శాఖాహార జగత్తు కావాలి అంటే ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ కూడా శాఖాహార విలువలు తెలియచేయాలి, ధ్యానం యొక్క గొప్పతనం చేయాలి, పిరమిడ్ ఎనర్జీ అంటే ఏంటో అర్థం కావాలి. మరి ఇటువంటి డాక్టర్స్ కూడా ఆ విధంగా వచ్చి చేయటం అంటే తక్కువైన విషయం కాదు. ఇప్పటి వరకు చక్కగా ఈ ఇంటర్వ్యూని విన్న మీ అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు కూడా ఈ విధంగా శాఖాహారిగా మారి ధ్యానిగా మారి మీ ఆరోగ్యాలు బాగుపరచుకుంటాం కాకుండా మీ కుటుంబ సభ్యులు కానీ మీ స్నేహితులు కానీ అందరికీ దీన్ని వ్యాప్తి చేస్తారని చెప్పని ఆశిస్తూ ఇంత అద్భుతమైనటువంటి ధ్యాన అనుభవాలు మనకి ఇచ్చినటువంటి మాస్టర్ శ్రీనివాస్ గారి డాక్టర్ శ్రీనివాస్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఫైనల్గా ఒక 2 ముక్కల్లో మీరు పిఎంసి ప్రేక్షకులు ఏం చెప్తారు? ఒకటి, మా అమ్మ సంతోషాన్ని నేను చూడాలనుకున్నా. అక్క ఎప్పుడైతే ఆ పిరమిడ్ కట్టినాక ఈ 12/12 సారు పత్రి సార్ కొబ్బరికాయ కొట్టి 12 కట్టిన తర్వాత అక్క ఇప్పుడు కంప్లీట్గా మంచిగా అయిపోయింది, బీడీలు చేస్తుంది, స్నానం మంచిగా చేసుకుంటుంది, ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా అన్ని విధాలా ఇప్పుడు ఎప్పటిలాగా అయిపోయింది. అమ్మ సంతోషాన్ని ఈరోజు నేను చూడడం అనేది పర్ఫెక్ట్గా ఉన్నది. అమ్మ సంతోషం అయితే చూడగలిగిన, అమ్మాన్ని అంటే నాకు జన్మనిచ్చినందుకు అమ్మకైతే సంతోషాన్ని కలిగించిన, అదొకటి నాకు నచ్చింది. అలాగే మీ అందరూ ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయండి, ఆత్మ అంటే స్వాధ్యాయం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి. ప్రతి ఒక్కళ్ళు 1 గంట ధ్యానము, 1 గంట స్వాధ్యాయము, 1 గంట సజ్జన సాంగత్యం. ఈ 3 గంటలు మనకు అందరికి 24 గంటలే ఉంటాయి. ఆ 24 గంటలలో మనకున్న టైంని మనం ఈ 3టికి తీసితే ఖచ్చితము మనసుగా ఆత్మజ్ఞానాన్ని మనలోనికి తీసుకున్న తర్వాత మనము ఆత్మపరంగా ఎదిగినాక 10 మందికి చెప్పాలనే ఆకాంక్ష మనకు పెరుగుతూ ఉంటుంది. 10 మంది ఎన్నో కుటుంబాలు మనం మార్చగలిగిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి. పత్రిసారి చెప్పినవి ప్రతి ఒక్కరు పాటించాలని కోరుకుంటూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, అందరికీ ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ. ఇప్పటివరకు మా పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా మీ అద్భుతమైనటువంటి ఒక పరివర్తన, ఒక వ్యక్తిలో ఎటువంటి పరివర్తన కలుగుతుంది అనేది చక్కని అనుభవపూర్వక మంచి నాలెడ్జ్ ఇచ్చారు. వన్స్ అగైన్ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పిఎంసికి కూడా థ్యాంక్ యూ. రైట్ డాక్టర్ గారు, ఇంతవరకు మీలో వచ్చినటువంటి మార్పు మా పిఎంసి ప్రేక్షకులందరికీ అద్భుతమైనటువంటి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. సో వెరీ హ్యాపీ. అయితే ఇప్పుడు పిఎంసి ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూస్తున్నారు కదా, అటువంటి పిఎంసిని బలపరచడం కోసం మీరు ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు? ఇప్పుడు పిఎంసి అంబాసిడర్స్గా కొంతమంది పనిచేస్తున్నారు, ధ్యానదాత సుఖీభావ అనేటటువంటి దానిలో నెల కట్టే కార్యక్రమాలు కొన్ని చేస్తున్నారు. మీ పాత్ర ఏమిటి ఆ పరిస్థితుల్లో? చింతలూరుకు మేడం వచ్చినప్పుడు ధ్యాన జగత్ ఆ మేడం పేరు ఆ మేడం వచ్చినప్పుడు నన్ను అంబాసిడర్గా చేసింది ఆల్రెడీ. కంటిన్యూ చేస్తున్నాం అంబాసిడర్గా. మళ్ళీ నేను నెలకు 1000 రూపాయలు పిఎంసికి, నెలకు 1000 రూపాయలు నేను నా ఆర్థికంగా నాకు వచ్చిన అమౌంట్లో నుంచి, నేను డైలీ సంపాదించిన అమౌంట్ నుంచి 10% ఒక డబ్బాలో వేస్తూ ఉంటా. నాకు 1000 రూపాయలు వస్తే 100 రూపాయలు ఒక డబ్బాలు వేస్తా. 2000 వచ్చింది అనుకో, 2000కి 200 రూపాయలు ఒక డబ్బాలు వేస్తా. ప్రకృతికి మన ద్వారా లోకకళ సమాజానికి ఏదైనా సేవ చేయాలని చెప్పేసి ఆ 10% తీసిన దాంట్లోకించి నెలకు 1000 రూపాయలు పిఎంసికి పంపుతా. పత్రిజీ పిరమిడ్ జగత్ అని చెప్పేసి శోభరాణి మేడం అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేసింది. దానికి నెలకు మా ఇంటి నుంచి నెలకు 1000 రూపాయలు దానికి పంపుతాము. నేను 500, మా కుటుంబం నుంచి 100 అండి. అందరి పేరు ఉండాలని చెప్పేసి నేను ఒక్కనే పంపడం కరెక్ట్ కాదని చెప్పేసి 100 రూపాయల దాంట్లో మా పిల్లల పేర్లు, భార్య పేరు, వాళ్ళ పేర్లు రాపించిన 5 పేర్లు, నా పేరు ఈ 500 దాంట్లో. దానికి ఒక 1000 రూపాయలు, దీనికి ఒక 1000 రూపాయలు. మన కడతల్లో జరిగే అన్నదానానికి కానీ ఎక్కడన్నా పిరమిడ్లు కడితే అక్కడికి నెలకు నాతో అయిన కాడికి నాకు విశ్వ యూనివర్స్ ఎంత ఇస్తే అంత, దాంట్లో నుంచి నేను ఈ 10% తీసి, ఎందుకంటే పత్రిసారి ఏమన్నాడు 90% మనం వాడుకొని 10% పక్కకేసి లోక కళ్యాణం కోసం ఉపయోగించుకోమన్నాడు. కాబట్టి దాంట్లో నుంచి వచ్చిన 10% లోక కళ్యాణానికే వాడతాం. మళ్ళీ ప్రతి సంవత్సరంలో డిసెంబర్లో 1వ తారీఖు నుంచి 31 వరకు అక్కడ ప్రోగ్రాం పెద్దగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఎంతో యోగులు, ధ్యానులు, భోజనాలకు కావాల్సిన డబ్బు అవసరం ఉంది. కాబట్టి ఒకరోజు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు అవుటర్ వాయిస్గా ఏమొచ్చిందంటే అక్కడ డబ్బు చాలా అవసరం ఉన్నది,
నువ్వు డిసెంబర్ 1 నుంచి 31 దాకా ఆ, నీకు డైలీ వచ్చే అమౌంట్ లో నుంచి డైలీ పంపించేసి, ఎందుకంటే అక్కడ అవసరం ఉన్నది ఓకే. అని అవుటర్ వాయిస్ ఒక మాట అయినాడ వచ్చింది అన్నమాట. ఆ, అప్పటి నుంచి ఇక పత్రి సార్ యొక్క మహిళా ధ్యాన మహాచక్రం అవును అది పెద్దగా, అంటే ఎంతో మంది ధ్యానులు అక్కడ భోజనాలు చేస్తారు కాబట్టి కరెక్ట్. ఇక 10% ఇలా డబ్బులు వేసే బదులు వెంటనే ఆ రోజు నైట్కి ఓకే, కంపల్సరీ అటు పంపించేస్తా 10%. ఎంత ఉండే నాకు ఎంత అన్నారని చాలా సంతోషం. 500 పంపించేస్తా, ఎంత అన్నారని 10% అటు కొట్టేసేస్తా. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. భగవద్గీత చెప్పినా బైబిల్ చెప్పినా మనకు వచ్చే ఆదాయంలో 10% మీకు దాన ధర్మాలకు వాడమని చెప్పి అంటారు. మీరు అదే డాక్టర్గా ఇటువంటి మంచి నిర్ణయాలు తీసుకుని మరి సేవా కార్యక్రమాలకు ఈ విధంగా మీరు డబ్బులు పంపడం తక్కువైన విషయం కాదు. పిఎంసీని మనం ఎలా బలపరుస్తున్నామో అట్లాగే ప్రజలందరికీ కూడా ఇదే విషయాన్ని చెబుతూ మనం అలా పెట్టుకుంటే పిఎంసీ మన ఛానల్ అది కదా. ప్రతి క్షణం సత్యదర్శనం అని అంటే ప్రపంచంలో ప్రతి వ్యక్తి సత్యంలో జీవించాలంటే ఇటువంటి ఛానల్ మనం కాపాడుకోవాలి కాబట్టి మరి ఈ ఛానల్ ద్వారా పిఎంసీని బలోపేతం చేస్తారు. అందరితో మీరు చేసినందుకు వన్స్ అగైన్ ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతి పిరమిడ్ నెల ప్రతి పిరమిడ్ ఎక్కడ కట్టి కానీ నా యొక్క సహకారము ప్రతి పిరమిడ్కు ఇస్తూ ఉంటాను. చాలా సంతోషం డాక్టర్. థ్యాంక్ యూ. ब्रह्मर्षि पितामह पत्रीजी ब्रह्मर्षि पितामह पत्रीजी ब्रह्मर्षि पिता